నమస్కారం సిసిసి ఛానల్ కు స్వాగతం। మీరు చూస్తుంది సిసిసి న్యూస్। నా పేరు ప్రతాప్ ప్రగడపాటి। ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు। మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు। కలెక్టర్ పి ప్రశాంతి మెడికల్ క్యాంప్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు। గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు। కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కదం తొక్కిన కార్మికులు, ఏకపక్ష నిర్ణయాలు సరికాదని కార్మిక నాయకుల ఆగ్రహం। సంస్కృతి సాంప్రదాయాలకు గిరిజనులు మారుపేరని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు। నన్నయ్య విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కన్వెన్షన్ ఆడిటోరియంలో ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన సాంస్కృతిక మహోత్సవ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నన్నయ్య యూనివర్సిటీ ఉపకులపతి శ్రీనివాసరావు, రిజిస్టర్ సుధాకర్, ప్రిన్సిపల్ విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు గిరిజనులు మారుపేరని, ప్రకృతిని ప్రేమించే వ్యక్తులని, గిరిజనులు చదువుతూనే పురోగతి సాధించగలరని, గిరిజనులు ఆదివాసీల ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వ్యాపార రంగంలో రాణించాలని కోరారు। భారతీయ సంస్కృతిలో గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఒక భాగంగా ఉన్నాయని, వాటిని పరిరక్షించుకోవడం అందరి బాధ్యతని పేర్కొన్నారు। ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు కరంసి అక్కులప్ప నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు రాగిరి చంద్రప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూడవత్ విష్ణాయకులు మాట్లాడుతూ అడవి బిడ్డలుగా ఉన్న గిరిజనులు జీవన విధానము ఒక ప్రత్యేక శైలిలో ఆరోగ్యకరంగా ఉంటుందన్నారు। ఈ కామర్స్, డిజిటల్ వ్యాపార మార్గాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో టీఎస్పీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్ర నాయక్, టీఎస్ఎఫ్ మహిళా అధ్యక్షులు మధులత, రాష్ట్ర ఉపాధ్యక్షులు హేమలత, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నరేష్ నాయక్, రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర నాయక్, రామరాజు, రఘునాథ్, రాజశేఖర్, వెంకటేష్, సుమిత్, వినోద్, లోక్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు। తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు 43,754 మంది విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లో, 10వ తరగతి పరీక్షలకు 25,723 మంది 134 పరీక్షా కేంద్రాల్లో వార్షిక పరీక్షలకు హాజరు కానున్నట్లు, ఇందుకు సంబంధించి పగడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు। కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై సమన్వయ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ 10వ తరగతి వార్షిక పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని, అందుకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టే చర్యలను అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు। పరీక్షా కేంద్రాల్లో మౌలిక వస్తువులు, ప్రశ్న పత్రాలను, జవాబు పత్రాలను భద్రపరిచిన సెంటర్ స్ట్రాంగ్ రూమ్ నుంచి ఆయా పరీక్షా కేంద్రాలకు తరలించే క్రమంలో తగు జాగ్రత్తలు పాటించాలని, నిర్దిష్టమైన రూట్ మ్యాప్ను అనుసరించి ముందస్తుగా పరీక్షా కేంద్రాలకు తరలించడం, పరీక్ష పూర్తయిన తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పంపే ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు। పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను గంట ముందుగానే అనుమతించడం జరుగుతుందని, 1 నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని తెలిపారు। కావున విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు। ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 10వ తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుందని తెలిపారు। ఆయా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జెరాక్స్ మిషన్ సెంటర్ను మూసి ఉంచడం, 2 ఏఎన్ఎంలతో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు। పోలీసు అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోలీసు భద్రత, ప్రెస్కింగ్ కోసం మహిళా పోలీసు సిబ్బందిని నియమించాలని సూచించారు। పరీక్ష ప్రారంభంకు గంట ముందు, తరువాత 2 గంటల పాటు నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు। పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు। మున్సిపల్, పంచాయతీ అధికారులు శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు। పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో
జవాబు పత్రాలను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిణీ చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రశ్న జవాబు పత్రాలు రవాణా చేసేందుకు అవసరమైన క్లోజ్డ్ వాహనాలు, ఇతర వాహనాలు అందుబాటులో ఉంచాలని ఇంటర్మీడియట్ అధికారులు, జిల్లా పాఠశాల విద్యా అధికారి ముందస్తుగా ఇండెంట్ పంపాల్సి ఉంటుందన్నారు. ఇంటర్ పరీక్ష కోసం 51 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం 20,591 మంది, రెండవ సంవత్సరం 19,062 మంది, వొకేషనల్ మొదటి సంవత్సరం 2,226 మంది, రెండవ సంవత్సరం 1,875 మంది హాజరు కానున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఎన్ఎస్విఎల్ నరసింహన్ తెలిపారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం ఆర్ఐఓ కార్యాలయంలో పరీక్షలు నిర్వహించే రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కంట్రోల్ రూమ్ నెంబర్ 0832473430 అందుబాటులో ఉంటుందని తెలిపారు. పరీక్షల నిర్వహణ కమిటీ, హై పవర్ కమిటీ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల్లో 5 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. 10వ తరగతి పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 24,763 మంది బాలురు, 12,791 మంది బాలికలు, మొత్తం 11,972 మంది విద్యార్థులు, ప్రైవేటు విద్యార్థులు 960 మంది, అందులో బాలురు 591, బాలికలు 369 మంది 134 పరీక్షా కేంద్రాల్లో హాజరు కానున్నట్లు జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ మురళీకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, జిల్లా వొకేషనల్ అధికారి జీవీఎస్ఎస్ సుబ్రహ్మణ్యం, డిటిఓఆర్ సురేష్, డిటిపిఓ షర్మిళ అశోక్, డిఎంఎన్హెచ్ఓ కె వెంకటేశ్వరరావు, పోస్టల్, విద్యుత్, సమాచార, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు రాజమండ్రిలో కార్మిక నేతల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక బడ్జెట్ను నిరసిస్తూ 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రైవేటీకరణ విధానాలు ఉపసంహరించుకోవాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తులకు ఇస్తున్న విపరీతమైన రాయితీలను రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాల పిలుపునిచ్చాయి. ఈ మేరకు రాజమండ్రిలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు తాటిపాక మధు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కె రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, ఏఐటియుసి శ్రామిక మహిళా ఫోరం కన్వీనర్ పి లావణ్య, జట్ల సంఘం ప్రధాన కార్యదర్శి సప్పా రమణ, సిఐటియు పవన్, సుందర్రావు, ఎస్ఎస్ మూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి నాగేశ్వరరావు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి త్రిమూర్తులు, ఇఫ్టు రాజు, ఏఐటియుసి, సిఐటియుసి కార్మికులు, జట్ల సంఘాలు కమిటీ పాల్గొన్నారు. సమాన పని సమాన వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు, అది కూడా అమలు చేయలేదు. అందుకనే దేశవ్యాప్తంగా 4 లేబర్ కోడ్లు రద్దు చేసి కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయాలని కోరుతూ చేపట్టిన ఈ ధర్నా విజయవంతం జరుగుతుంది. ఇప్పటికైనా మోడీ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, కార్మికుల ఐక్యతతో నీ అధికారం దించేస్తామని. కార్మిక చట్టాలను హరించే లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దాంట్లో భాగంగానే రాజమండ్రిలో సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు, వివిధ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం వ్యతిరేకంగా, ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో మరింత పెద్ద ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వానికి. శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీ ఉషా ఛాయా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం పవిత్ర గోదావరి నదీ తీరాన వేంచేసి ఉన్న శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామివారి దేవస్థానంలో గల శ్రీ ఉషా ఛాయా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన ఉదయం నుండి ద్వాదశ ఆదిత్య సూర్య నమస్కార పూర్వక సంఘ యాగము, శ్రీ సూర్యనారాయణమూర్తి మహాన్యాసపూర్వక అభిషేకములు, 12 మంది ఋత్విక్కులతో సూర్య నమస్కారాలు, మండపారాధన, మహాశౌర్య యాగము, సాయంత్రం శ్రీ సూర్యనారాయణమూర్తి కళ్యాణం, ఆలయ అర్చకులు కొడమంచెలి శ్రీనివాస్, ఆలయ అర్చకులు, కార్యనిర్వహణాధికారి కార్యక్రమాలు నిర్వహించారు. ఉషా ఛాయా సమేత
శ్రీ సూర్యనారాయణ శాంతి కళ్యాణ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద వితంతువుకు ట్రాఫిక్ డీఎస్పీ కె వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఆర్థిక సాయాన్ని అందించారు. కొంతమూరుకు చెందిన ఉమామహేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 8 నెలల పాటు కోమాలో ఉండి ఇటీవలే కన్నుమూశారు. ఆయన భార్య టి కోటేశ్వరికి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా కోటేశ్వరి కుటుంబ పరిస్థితులు, విద్యాభ్యాసం గురించి డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆరా తీశారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, కుస్పూడి చిన్న, సీనియర్ పాత్రికేయుడు మండేల శ్రీరామూర్తి పాల్గొన్నారు. కాగా ప్రైవేటు ఉద్యోగైన ఉమామహేశ్వరరావు రోడ్డు ప్రమాదానికి గురై మంచాన పడ్డారు. వాలంటరీగా పనిచేసే కోటేశ్వరి ఉద్యోగం కూడా ప్రభుత్వం తొలగించడంతో తన భర్తకు వైద్య చికిత్స, 2 పిల్లలను పోషించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ట్రస్ట్ యాజమాన్యం ఆమెకు ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించడం జరిగింది. రాజమహేంద్రవరం తుమ్మలావులో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భవన ఋషి కాశీ అన్నపూర్ణేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం తుమ్మలావులో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి కాశీ అన్నపూర్ణేశ్వరి దేవాలయంలో రథసప్తమి సందర్భంగా శ్రీ శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణంలో బత్తుల నరసింహమూర్తి, అన్నవరం దంపతులు, ఆనాల గణేష్ గంగావతి దంపతులు, సుధా సతీష్ కుమార్ వెంకటలక్ష్మి దంపతులు, నేమాల మణికంఠ దివ్య భవానీ దంపతులు, నందం అప్పన్న సిరి దంపతులు, నీలి కిషోర్ వరలక్ష్మి దంపతులు స్వామివారి కళ్యాణం చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ సిటీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ ఎంపీ మార్గాన్ భరత్రామ్, ఆంధ్రప్రదేశ్ పద్మశాలియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు మాజీ కార్పొరేటర్ తంగెళ్ల బాబీ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాలు శ్రీ భద్రావతి సమేత భావన ఋషి కాశీ అన్నపూర్ణేశ్వరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగాయి. రాజమండ్రి అన్నపూర్ణమ్మపేటలో నగర ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కంబాల్ చెరువు చిరంజీవి బస్టాండ్ వద్ద ఆటో స్టాండ్ మెంబర్స్ లంక నరేష్ చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. రాజమహేంద్రవరం అన్నపూర్ణమ్మపేటలో నగర ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కంబాల చెరువు చిరంజీవి బస్టాండ్ వద్ద ఆటో స్టాండ్ మెంబర్ లంక నరేష్ జనవరి 18వ తేదీన అకాల మరణం చెందారు. బుధవారం నరేష్ ఇంటి వద్ద పలువురు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరతిరాం, రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, నొడగల సుధా, ఇసుకబల్లి సుబ్రహ్మణ్యం, వాకచర్ల కృష్ణ, మజ్జి అప్పారావు, ఎన్వి శ్రీనివాస్, నరేష్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు, ఆటో స్టాండ్ యూనియన్ సభ్యులు, రాజమండ్రిలో పలు ఆటో స్టాండ్ యూనియన్ సభ్యులు నరేష్ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నరేష్ స్వర్గస్థులైనందుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, బీసీఎన్, సిసిసి ఛానల్ యాజమాన్యం, సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు. నరేష్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
రాజమండ్రి రూరల్ కొంతమూరు గ్రామంలో నూకాలమ్మ ఆలయంలో శ్రీ 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 వారాహిదేవి దివ్యసుందర విగ్రహ ప్రాణప్రతిష్ఠా మహోత్సవం ఈ నెల 7వ తేదీన నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు చేశారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో నూకాలమ్మ ఆలయం ఎదుట పామర్తి బాబురావు విజయలక్ష్మి దంపతుల సహకారంతో ఫిబ్రవరి 7వ తేదీ వారాహిదేవి దివ్యసుందర విగ్రహ ప్రాణప్రతిష్ఠా మహోత్సవ సందర్భంగా బుధవారం ఉదయం షణ్ముఖపీఠం స్కందస్వామి పర్యవేక్షణలో గణపతి పూజ, పుణ్యవచనం, దీక్షా వస్త్రధారణ, యాగశాల ప్రవేశం, అంకురార్పణ, జలాదివాసం వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు భారీగా పాల్గొన్నారు. ఈ నెల 7వ తేదీ ఉదయం 11:26 నారాయణపురం గోపాల్నగర్ పుంత రోడ్లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక నారాయణపురం గోపాల్నగర్ పుంత రోడ్లో వేంచేసిన కనకదుర్గ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 5, 6, 7 తేదీల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా బుధవారం అమ్మవారి విగ్రహ ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయం వద్ద నుంచి గోపాల్నగర్ పుంత, నారాయణపురం పురవీధుల మీదుగా మేళతాళాలు, శక్తివేషాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా వచ్చేసి కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. నగర ప్రముఖులు చట్ల శ్రీనివాస్ హాజరయ్యారు. ఆలయ అర్చకులు మోహన్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు మలిశెట్టి వాసు, వెంకన్న, నాగరాజు, బాలాజీ, పవన్, శంకర్, వెంకటరత్నం, ఆనంద్, నాయుడు, భాష, అప్పారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గంటల 26 రోహిణి నక్షత్రయుక్త మేషలగ్నం నందు అమ్మవారి యొక్క ఆలయ ప్రతిష్ట, అలాగే శిఖర యంత్ర ప్రతిష్ట జరుపుతుంది. కావున భక్తులందరూ పాల్గొని ఈ యొక్క అమ్మవారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే మా కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతో, భక్తుల సహాయ సహకారాలతో కూడా ఈ యొక్క ఆలయం మొత్తం పూర్తయింది. కావున అందరూ వేయించేసి అమ్మవారి యొక్క అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. రాజమండ్రి బాలాజీపేట జంక్షన్ బొమ్మూరులో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వార్షికోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక బాలాజీపేట జంక్షన్ బొమ్మూరులో వేంచేసుకున్న విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆలయ పునఃప్రతిష్ఠ 5వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు మణికుమార్ గణపతి పూజ, మండపారాధన, కుంకుమ పూజ, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. రైల్వే పైలట్ ఎస్బి విఎస్ఎన్ మూర్తి, సుజాత దంపతులు, వారి కుమారుడు హేమంత్ సుశాంత్ నాయుడు, కుమార్తె డాక్టర్ పూజా పవన్ విరాలి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొందేసి శ్రీనివాసరెడ్డి, వాసంశెట్టి సూర్యగణేష్, తలారి శ్రీనివాస్, సూరంపూడి ప్రకాష్, నల్లన్ నాయుడు, టీవీఎస్ నాయుడు, వడ్డీ రాజా, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 4000 మందికి అమ్మవారి అన్నప్రసాదాన్ని అందజేయడం జరిగింది. రాజమండ్రి రామకృష్ణ మిషన్ ధర్మ వైద్యశాలలో మాతా శిశు సంరక్షణ ఉచిత ప్రత్యేక వైద్య సేవలు అందించారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ కేంద్రం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో మాతా శిశు సంరక్షణ పథకంలో భాగంగా స్థానిక గోదావరి ఘటన గల రామకృష్ణ ధర్మ వైద్యశాలలో ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ వైద్య సేవల్లో భాగంగా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, 3 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత మందులు, పౌష్టికాహారం,
పంపిణీ చేశారు. రక్త పరీక్షలు, స్కానింగ్, ఇతర సంబంధిత పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ వైద్య సేవలు ఫిబ్రవరి, మార్చి నెలలో ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి 10:30 వరకు ప్రత్యేక వైద్య నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ సదవకాశాన్ని గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఉపయోగించుకోవాల్సిందిగా కార్యదర్శి స్వామి పరిజ్ఞానంద మహారాజ్ విజ్ఞప్తి చేస్తున్నారు. వివరాలకు 08324781227లో సంప్రదించాలి. ధర్మ వైద్యశాల ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి 10:30 వరకు ఆదివారం తప్ప ఈ ఫిబ్రవరి, మార్చి నెలల్లో వైద్య నిపుణుల ద్వారా ఉచిత సేవలు అందించబడతాయి. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని, ముఖ్యంగా పేద మహిళలకు, పేద కుటుంబానికి సంబంధించిన గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలకి ముఖ్యంగా ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించాలని కోరుతున్నాం. రాజమండ్రిలో వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆనంద గార్డెన్స్లో అధ్యక్షుడు శనపతి సత్యబాబు అధ్యక్షతన వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిఎన్కే రెడ్డి, ఐసిహెచ్ రావు, కె సుధాకర్ రావు, కె సూర్యకుమారి దంపతులు, ఏ విశ్వేశ్వరరావు విచ్చేశారు. వృద్ధులందరికీ అల్పాహారం అందజేశారు. ఏ విశ్వేశ్వరరావు వృద్ధులకు పంచెలు, తువ్వాళ్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున వృద్ధులందరికీ మొత్తం 40,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్లు అందజేశారు. తరువాత క్లబ్ సభ్యులచే ముఖ్య అతిథులకు చిరు సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ గుబ్బల గంగాభవాని, దుబ్బిరెడ్డి వెంకట్రావు, అనసూరి శ్రీనివాస్, కాశీ విశ్వనాథం, బొల్లా పెద్ద సత్యబాబు, కె రామనాయుడు, గీసాల బాబూజీ, క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఆ లక్ష్యము అంత చిన్న విషయం కాదండి, చెప్పడానికి ఎవరైనా చెప్పచ్చు. చేయడం అనేది ఇంప్లిమెంట్ చేయడము. అలాగే వెంకట్రావు గారు కూడా మాకు చిరకాలంగా తెలుసు. ఆయన మాకు ఆటో నగర్లో కూడా ఎప్పుడైనా ఏ విషయమైనా మంచి మాకు పూర్తిగా సహకారం ఇచ్చారంటే ఈ క్లబ్కు ముందే నాకు తెలుసు. అక్కడ కూడా మంచి పేరు ఉంది మన వెంకట్రావు గారికి. అలాగే బాబ్జీ గారు మా మిత్రులు అండి. దాదాపు నాకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు. కలెక్టర్ పి ప్రశాంతి. మెడికల్ క్యాంప్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కదం తొక్కిన కార్మికులు. ఏకపక్ష నిర్ణయాలు సరికాదని కార్మిక నాయకుల ఆగ్రహం. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.